చాలా మంది ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ జెంట్సే చేస్తారు. రియల్ ఎస్టేట్ చేయాలంటే బాగా చదువు రావాలి, రియల్ ఎస్టేట్ చేయాలంటే బాగా వాక్చాతుర్యం ఉండాలి, బాగా మాట్లాడే స్కిల్ ఉండాలి అనుకుంటారు. ఎస్. వాళ్ళు మాత్రమే సేల్ చేయగలుగుతారు, మనం చేయలేము. రియల్ ఎస్టేట్లో ఎవరు బాగా గ్రో అవుతారు, ఆల్రెడీ తాతల ముత్తాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే గ్రో అవుతారు, మనం కాలేము అనుకుంటారు చాలా మంది. అవును. ఇది భ్రమ, మిత్. ఎందుకంటే ఈ భూమి మీద తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాస్టర్స్ కాదు. ఎస్. అవునా కదా? ఇలా మీరు ఇక్కడ వచ్చి నా ముందు కూర్చొని మీరు నాకు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇది మీరు పుట్టుకతో రాలే, మీకు ఇది లేదు, నేర్చుకున్నారు మీరు. ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా పాసిబుల్, నేర్చుకోగలిగితే మనం ఏదైనా సంపాదించవచ్చు, సాధించవచ్చు. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఈ మిత్ బ్రేక్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు, రియల్ ఎస్టేట్లో స్కిల్స్ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు, రియల్ ఎస్టేట్లో టాలెంట్ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు, రియల్ ఎస్టేట్లో జెంట్సే సక్సెస్ అవుతారు, లేడీస్ కారు అనుకుంటారు. నాకు తెలిసిన కొన్ని వందల మంది లేడీస్ ఉన్నారు, ఈవెన్ దో కంపెనీ CEO ఫౌండర్స్ ఉన్నారు, ఇలా 100 కోట్లు సంపాదించిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. జీరోగా వచ్చి ఒకానొక టైంలో వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టుకోలేని లేడీస్ కూడా వచ్చి రియల్ ఎస్టేట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని నా కళ్ళతో నేను చూసిన, వాళ్ళతో పాటు నేను తిరిగి బిజినెస్ చేసిన.